ఆయన నటుడే కాదు, రాజకీయ నేత కూడా. ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో పెను ప్రమాదమే రేపుతున్నాయి. హిట్లర్ పాలనకు నేటి భారతదేశ పరిస్థితికి ముడిపెడుతూ షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఇంతకీ ఎవరా లీడర్? ఆయన టార్గెట్ చేసింది ఎవరిని? అసలు దేశంలో ఏం జరుగుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. నిప్పు లేనిదే పొగరాదు అంటారు. కానీ రాజకీయాల్లో మాత్రం చిన్న నిప్పు కణిక కనిపిస్తే చాలు దాన్నొక పెద్ద దావానలం చేయడానికి లీడర్లు ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇప్పుడు విలక్షణ నటుడు, మక్కల్ నీతిమయ్యం అధినేత కమల్ హాసన్ చేసిన కమెంట్స్ కూడా సరిగ్గా ఇలాంటి పొలిటికల్ హిట్నే రాజేశాయి. సినిమాల్లోనే కాదు, అటు పాలిటిక్స్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతూ ఉంటారు కమల్ హాసన్. అయితే తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక పోస్ట్ ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశమవుతోంది. జర్మనీ నియంత హిట్లర్ పాలనను గుర్తు చేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీని, నేటి దేశ పరిస్థితులను టార్గెట్ చేస్తూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా పోలికలు తీసుకురావడంపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జర్మనీ నాశనమయ్యే వరకు హిట్లర్ ఏం చేసినా ప్రజలకు దేశభక్తిలాగే కనిపించిందని, ఈరోజు భారతదేశ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది అంటూ కమల్ హాసన్ పేర్కొనడం సంచలనంగా మారింది. దేశం వినాశనమంచున నిలబడి ఉన్నా జనమింకా మోడీ మోడీ అంటూ జపం చేస్తున్నారు అంటూ ఆయన చేసిన కమెంట్లు కమలనాథులకు అస్సలు మింగుడు పడ్డం లేదు. దీని వెనుక సౌత్ వర్సెస్ నార్త్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ చర్చ జోరుగా నడుస్తోంది. గతంలోనూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై కమల్ హాసన్ పలుమార్లు గళం విప్పారు. అయితే ఈసారి ఏకంగా హిట్లర్తో పోలుస్తూ వ్యాఖ్యానించడం వెనుక తమిళనాడులో తన పొలిటికల్ స్పేస్ను రీగెయిన్ చేసుకునేందుకేనన్న టాక్ కూడా గట్టిగా వినబడుతోంది. కూటమి రాజకీయాల్లో భాగంగానే ఈ తరహా స్ట్రాటజీని తెరపైకి తెచ్చారని అంటున్నారు పరిశీలకులు. ఇటు కమల్ హాసన్ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిని నియంతతో పోల్చడం కమల్ హాసన్ పొలిటికల్ అజ్ఞానానికి నిదర్శనమంటూ కౌంటర్లిస్తున్నారు. లోకనాయకుడి ఇమేజ్ను వాడుకుని ఇలాంటి చవకబారు విమర్శలు చేయడం ఆయన స్థాయికి తగదు అంటూ కాషాయ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ కౌంటర్ అటాక్స్తో కమల్ హాసన్ క్యాంపుకు కాస్త అలర్ట్ అయింది. ఏది ఏమైనా ఒకవైపు దేశవ్యాప్తంగా అభివృద్ధి మంత్రం జపిస్తున్న తరుణంలో కమల్ హాసన్ నుంచి వచ్చిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ఏ రకమైన ముద్ర వేస్తాయో చూడాలి. ఈ ఇష్యూను కమల్ ఎలా డిఫెండ్ చేసుకుంటారు, బీజేపీ దీనిపై ఎలాంటి యాక్షన్కు వెళ్తుంది అన్నది రాజకీయ వర్గాల్లో చర్చగానే ఉండిపోయింది. ఫైనల్గా ఈ పొలిటికల్ వార్ ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.